అన్ని షోస్‌లో కంటే 'బిగ్ బాస్' అనేది ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మారిందని చెప్పొచ్చు. అందులోనూ ముఖ్యంగా సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన ఎవరైతే 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారో వాళ్ళ తర్వాత మాత్రం సీజన్ 9 అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిందని చెప్పొచ్చు. దాంట్లో చాలామంది కూడా బయటికొచ్చేసినప్పటికీ, ఎలిమినేట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం నిన్న తాజాగా 9వ ఎలిమినేషన్ మాత్రం మాధురి అవ్వటం అనేది విశేషమనే చెప్పొచ్చు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మాధురి ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోతుందనేది. ఎందుకంటే డైరెక్ట్‌గా నామినేట్ అవ్వటం అనేది ఇదంతా కూడా తెలుస్తుంది. నిన్న బయటికి వచ్చేసాక కూడా నాగ్ సార్‌తో కూడా అనడం జరిగింది. ఎల్లుండి మా ఆయన బర్త్‌డే కాబట్టి అప్పటికి నేను అక్కడ ఉండాలి. ఆయనకి నా అవసరం ఉంది కాబట్టి వచ్చేసాను అంటూ కూడా తను ఆనందంగా ఉన్నప్పటికీ బంధాలేవి కూడా నేను పెట్టుకోను, బాండింగ్స్ ఏవి కూడా నాకు వద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిన మాధురి ఒక్కసారిగా తనూజాతో ఎంత క్లోజ్ అయిందనేది కూడా మనం బయటికి వచ్చాక నాగ్ సార్ స్టేజ్ మీద తను ఏడ్చిన బాధ కావచ్చు, మనం అదంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఎలిమినేషన్ అవ్వటం కూడా తన ఇష్టపూర్వకంగానే అయిందనేది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. అక్కడ నుంచి బయటికి వచ్చాక అంటే బిగ్ బాస్ ఏదైతే ఉందో శివాజీ గారితో ఏదైతే చిన్న ఇంటర్వ్యూ ఉందో అందులో మాత్రం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది తను చెప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి వెళ్ళాను, వచ్చాను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. దానికి గల రీజన్ కూడా ఇప్పుడు మా హస్బెండ్కి నా అవసరం ఉంది, ఆయన బర్త్డే కూడా ఉంది కాబట్టి నేను రావాలనుకున్నాను అంటూ కూడా అంటే అదేమన్నా పుట్టిల్లా లేకపోతే అత్తిల్లా తనకు కావాల్సినప్పుడు వెళ్తుంది, రావాల్సినప్పుడు వస్తుంది అనే ఒక మార్క్ మాత్రం బయట వచ్చేసిందని చెప్పొచ్చు. అదే దీనికి సంబంధించి కూడా శివాజీ అడుగుతున్న మాటలకి కూడా మాధురి ఏ విధంగా మాట్లాడింది అనేది కూడా కొంచెం మనం చూడొచ్చు. దాన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది మాధురికి ఇంకా చాలామంది కూడా అంటున్నారని చెప్పొచ్చు. మాధురికి ఇంకా పొగరు తగ్గలేదు, ఇంకా ఆ పొగరే చూపిస్తుంది, ఎందుకంత హుందాతనం చూపిస్తుంది మాట్లాడే విధానంలో. అక్కడ హోస్ట్గా ఉన్నది శివాజీ గారు, ఎన్నో ఫిలిమ్స్ చేశారు, పెద్ద వ్యక్తి అయినా కూడా అలా కాకుండా ఆయనతో మాట్లాడడానికి ఎందుకంత పొగరుగా మాట్లాడిందనే క్వశ్చన్స్ కూడా మనకు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళంగానే అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు గొడవ పడుతున్నావు వాళ్ళతో, ఎందుకు మంచిగా ఉండొచ్చు కదా, బాండింగ్స్ వద్దు అన్నావు, మళ్ళీ తనూజాతో క్లోజ్ అయ్యావు, మళ్ళీ భరణి గారితో క్లోజ్ అయ్యావు, భరణి గారితో డాన్సులు వేయటం ఇదంతా కూడా ఏంటి అని అన్నప్పుడు కూడా అది నా ఇష్టం అంటూ చెప్పటం. ముఖ్యంగా రీతుకి సంబంధించి గత ఎలిమినేషన్ లో చూసుకుంటే నామినేట్ చేసేటప్పుడు రీతుని నామినేట్ చేయడానికి గల కారణం పవన్ రీతు అని చెప్పొచ్చు. మీ బాండింగ్ అన్హెల్దీ బాండింగ్ అంటూ కూడా ఇద్దరి మధ్య జరిగిన గొడవ వివాదం అనేది కూడా పెద్దగానే అయిందని చెప్పొచ్చు. కేవలం ఆ కారణంగానే దీనికి సంబంధించి కూడా శివాజీ క్వశ్చన్ అడగటం జరిగింది. అన్హెల్దీ బాండింగ్ అని నువ్వు ఎలా చెప్తావు అన్నప్పుడు, అంటే నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు తల దూరుస్తున్నావు అన్నప్పుడు ఒక్కసారిగా మాధురి చెప్పిన మాటలు ఏంటంటే, నాకు రీతు వాళ్ళ మదర్ పర్సనల్గా ఫోన్ చేసి పవన్తో కొంచెం దూరంగా ఉండమని చెప్పు, తన గేమ్ తను ఆడమని చెప్పు, తను స్ట్రాంగ్గా ఉండమని చెప్పు అని చెప్పి పర్సనల్గా మాధురికి రీతు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయటం అనేది చెప్పారు అనేది ఇక్కడ రివీల్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా వాళ్ళ బాండింగ్ అసలు నాకు నచ్చలేదు, అక్కడ అన్హెల్దీ బాండింగ్ నడుస్తుంది. అదేవిధంగా రీతు మొత్తం కూడా వేరొకరి మీద అంటే పవన్ మీద వాళ్ళ మీద ఆధారపడుతుంది తప్ప ఆమె గేమ్ ఆమె ఆడట్లేదు. ఇది వాళ్ళ పేరెంట్స్ చూసి బాధపడ్డారు కాబట్టి నేను అది చెప్పాలనుకున్నాను, తనకి చెప్పాను, తన బాత్రూంలోకి తీసుకెళ్ళి కూడా చెప్పాలనుకున్నాను, కానీ తను మాత్రం వినే పొజిషన్లో లేదు అంటూ కూడా శివాజీ గారితో చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఉన్న 3 వారాలకి నేను చాలా నేర్చుకున్నాను, మా హస్బెండ్ రాజా కూడా పేషెంట్గా ఉండాలి అని చెప్తూ ఉండేవాడిని. నాకు ఇక్కడికి వచ్చాక కొంచెం పేషెంట్గా ఉండటం, ఫుడ్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఒక్కొక్కరు రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల ప్రవర్తన ఉంది, నేను వాళ్ళందరికీ కొంచెం అలవాటు పడ్డాను, కానీ ఇంకొద్ది రోజులు ఉంటే బాగున్నా అప్పటికీ కూడా నేను బయటికి రావాలనుకున్నాను కాబట్టి వచ్చేసాను అంటూ కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది ఒకవైపు నుంచి ప్రజల్లో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుందని చెప్పొచ్చు. అంటే ఓటింగ్ అనేది నిజంగా ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం శ్రీజ మాట్లాడిన మాటలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఓటింగ్ అనేది ఏమీ లేదు, బిగ్ బాస్ తనకు నచ్చినట్టుగా చేస్తున్నారు, యజమాన్యానికి సంబంధించిందే చేస్తున్నారే తప్ప ఓటింగ్ ప్రకారం మాత్రం చేయట్లేదు, నన్ను ఒక ఆట బొమ్మలా చూశారు అంటూ కూడా శ్రీజ కూడా చెప్పడం జరిగింది. కేవలం భరణిని లోపలికి తీసుకువెళ్ళటానికి మాత్రమే నన్ను ఒక ఆడుకున్నారు, ఒక బొమ్మలాగా నన్ను వాడుకున్నారే తప్ప లోపలికి వెళ్ళటానికి భరణిని ఉంచుతారనేది అక్కడ గేట్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా అనడం జరిగింది. మీరు ఇప్పుడు భరణి గారు లోపలికి వెళ్తున్నారు, మంచిగా స్ట్రాంగ్గా ఆడండి అంటూ కూడా మీరు ఉంటారు అంటూ కూడా చిన్న హింట్ ఇచ్చారు. నాకు అప్పుడే అర్థమైపోయింది అంటూ కూడా శ్రీజ కూడా
ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మాధురి కూడా ఓటింగ్కి సంబంధించి నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు వెళ్తున్నాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చేసాను అనే ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కొంచెం వైరల్గా మారాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? నిజంగానే ఓటింగ్ అనేది బిగ్ బాస్ తీసుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి సంబంధించి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. మరి ఈసారి నామినేషన్ ప్రక్రియ మాత్రం బొమ్మలు ఏవైతే టెడ్డీ బేర్స్ ఉన్నాయో వాటి మీద వాళ్ళ బొమ్మల్ని రాస్తారు, అవి వెళ్ళి పట్టుకోవాలి. ఎవరైతే పట్టుకోలేకపోతారో వాళ్ళు ఎలిమినేషన్లో ఉన్నట్టుగా అంటూ కూడా ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి నిజంగానే బిగ్ బాస్ ప్రజల ఓటింగ్ని తీసుకొని ఎలిమినేట్ చేస్తున్నారా, సేవ్ చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వినోద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.